ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నువ్వు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాంతం నీతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా ఏమిటంటే, నువ్వు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పిల్లల కోసం, సహోదరి సహోదరుడా, నీ బిడ్డల కోసం నువ్వేం చేయాలి? నీ పిల్లల కోసము రెయ్యి మొదటి జామునే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నావా? ఉదయాన్నే దేవుడిచ్చిన మరో ఉదయం ఒక రోజుని నూతనమైన కృపతో దేవుడు నింపునట్లుగా ఉదయాన్నే లేచి, ప్రభువా ఈరోజు నాకు మంచి రోజు ఇవ్వు నాయనా, ఈరోజు మాకు ఇచ్చావు అని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు కూడా నాకు ఆయుష్నిచ్చావు అని ప్రార్థన చేస్తున్నావా? అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు లేచి రెయ్యి మొదటి జామునే ఆయనకు మొర్ర పెట్టాలి. ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. కుమ్మరిస్తే నీ ప్రార్థన ఆలకించే దేవుడు అక్కడే ఉంటుంది. నీ పసిపిల్లల ప్రాణము కోసము ఆయన తట్టు నువ్వు చేతులెత్తుకొని ప్రార్థన చేయి. ఆయన వైపు చేతులెత్తి ప్రార్థిస్తే నీ పిల్లల ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే నీ పిల్లల కోసం ఎందుకు ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే ఈ లోకంలో చిన్నపిల్లలు ఒక 10-15 సంవత్సరాలు బాగానే ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు. 15-16 సంవత్సరాలు దాటేసరికంటే చూడండి, ఒక యవన కాలానికి వారు వచ్చేసరికంటే తల్లిదండ్రుల మాట వింటలేదు. తల్లిదండ్రుల మాటను వారు పెడదారిన పెడుతున్నారు. వారు చెవుని పెట్టుకోవట్లేదు. లోకంలో పడిపోయి ఆ పాపానంత జుర్రుకుంటూ యవ్వన కాలంలో తన ఆయుష్నంతా, తనకున్న బలాన్నంతా కూడా వ్యర్థపరుచుకుంటున్నారు. దుష్టుడు చేతిలో పడిపోతున్నారు. దుష్టుడు వల వేసి ఉరిలో కూర్చున్నాడు ఎవరిని పట్టుకుందామని. పేతురు రాసిన పుస్తకంలో కూడా ఉంటుంది కదా. వాడు గద్దించు సింహం వల్ల ఎవరు మృంగుదుమా అని వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. మొదటిగా ఎవరు కనపడుతున్నారు దుష్టుడి కంటే? యవ్వన బిడ్డలు కనపడుతున్నారు. కాబట్టి నీ పిల్లలు యవనస్తులా అయితే బిడ్డల కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబంలో యవనస్తులు ఎవరున్నారా? చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. రెయ్యి మొదటి జామునే లేచి ప్రార్థన చేయి. నీకు అది ఒక అలవాటుగా మార్చబడాలి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తే నీ పిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు, యెహోవా తట్టు నీ చేతులు ఎత్తుకొని నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఏమండి, దేవుడు ప్రార్థన వినే దేవుడు అండి, ప్రార్థన ఆలకించే దేవుడు. అబ్రహాము గారు ప్రార్థన చేశాడండి. అబ్రహాం గారు మన మధ్య లేడు కానీ తను చేసిన ప్రార్థన మాత్రం బ్రతికి ఉన్నది. హల్లెలూయా. యాకోబు గారు మన మధ్య లేడు, ఇస్సాకు మన మధ్య లేడు, కానీ వారు చేసిన ప్రార్థనలు తన కుటుంబానికి, తన వంశస్థులకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు ఇదిగో మనకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే వారి ప్రార్థనే. మరి ఈరోజు నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలకు రక్షణగా ఉండాలి. నీ ప్రార్థన అనేకులు మార్చాలి. నీ ప్రార్థన నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెయ్యి మొదటి జామున లేచి లోకములో ఉన్నవారు ఏమండి, అన్యులు కూడా ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. వారి కోసము ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. నీ ప్రక్కన వారి కోసం ప్రార్థన చేయి. అన్య జనాంగాలు దేవుని నామాన్ని ఎరగని వారి కోసం ప్రార్థన చేయి. మరి కొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ జరుపుకోబోతున్నాం కదా. నశించిన దాన్ని వెతకి రక్షించుకున్నట్టుకు మనిషి కుమారుడుగా ఆయన పరమును వీడి భూమికి దిగి వచ్చాడండి. ఎందుకంటే పాపి అయిన నీ కోసం, నా కోసం దిగి వచ్చాడు. ఈ లోకంలో భూప్రపంచం మీద ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం దిగి వచ్చాడు. కానీ గొప్ప కృప ఏంటంటే ఆ మహిమ కలిగిన వెలుగులోకి మనం ఆకర్షింపబడ్డాం. ఆ వెలుగులోకి మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి వారు కూడా మనలాగా ధన్యులుగా మార్చబడాలి అంటే ఏకుంజామునే, రెయ్యి మొదటి జామునే లేచి ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రెయ్యి మొదటి జామునే లేచి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి అడిగిన ప్రతి ఈవులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. నీ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయి.
ఎందుకంటే కన్నీరు విడిచే దేవుడు, కన్నీరు విడిచే వారి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి నువ్వు మొదటి జోమనే లేచి ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. నీ కుటుంబానికి ఒక కవచం ప్రార్థన, నీ సంఘానికి ఒక కవచం ప్రార్థన. ప్రార్థనే సమస్తము కూడా నీ కుటుంబంలో సంతోషము, సమాధానము, మేలు జరగాలన్నా నీకు ప్రార్థన ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన మొదటి జోమన లేచి ఆయనకు మొర్ర పెట్టాలి. హృదయాన్ని ఎలాగంటే నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నీ పిల్లల ప్రాణాన్ని నశించిపోతున్న ఆత్మను దేవుడు కాపాడి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఇటు వాగ్దానము నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.